హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఒస్కోటి కాంటేరమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే మేము సెకండ్ సారి వెళ్ళడము. చాలా అంటే చాలా అప్రూవ్డ్ జనాలు ఉన్నారండి, చాలామంది ఉన్నారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు వస్తాడు. వినాయకి గరక తీసుకొని పోయి నమస్కరించుకోవాలి. ఆడ దర్శనం చేసుకొని మాట మంత్రం ఏమన్నా అది ఇది ఉన్నా కొంచెం బ్లాక్ మ్యాజిక్ అలాంటివి వెళ్తాం అన్నమాట. ఇలా దిష్టి తీస్తారు. 300 తీసుకోవాలండి కౌంటర్లో కాయకి గన దిష్టి తీయడానికి. దర్శనం చేసుకొని మళ్ళీ 200 కాయ కట్టడానికి దర్శనంకి అయితే మేము నిమ్మడినామండి. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. అయినా అంత కష్టపడి అమ్మవారిని చూసిన వెంటనే ఆ కష్టాలల్లో మనకి ఎంత ప్రౌడ్గా ఉన్నా ఎంత ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తాం అన్నమాట. ఈడైతే కాయ ఇస్తారు ఫ్రెండ్స్, అది టికెట్ ఇచ్చినారు కదా 200 అనేది. ఆ కాయ తీసుకొని పోయి అమ్మవారి దగ్గర అది ఇది అనకసని నమస్కరించుకొని ఈడందరూ చాలా అంటే ఈ చెట్టుకి తాళాలు అవి ఇవి పేర్లు రాసి అది ఇది అనకసని మనకి ఏం మొక్కుబడి ఉంటుంది దాన్ని బట్టి మనం ఏమైనా కట్టవచ్చు దానికి. అమ్మవారిని నమస్కరించుకొని దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారిని, అమ్మవారి ఫేస్ చూస్తే అలాగే చూద్దాం అనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి వెనుక సైడ్ అయితే 1 రూపీ కాయిన్ అన్న 2 రూపీస్ కాయిన్ అయినా అతికిస్తే మన నమ్మకం బట్టి మనకి జరిగేది ఉంటే అతుక్కుంటుంది కాయిన్. లేదు జరగదు అయితే ఊడిపోతుంది అనమాట. లాస్ట్కి ఇంకా ప్రదక్షిణాలు అన్నీ చేసిన తర్వాత మనం అయితే కాయ కట్టినాం ఫ్రెండ్స్. కాయ కట్టి చాలా అంటే చాలా ముడుపులు ఉన్నాయి. ఈ చెట్టుకి 380 ఏళ్ళ కథ ఉందంట. అంటే అప్పటి నుంచి కొన్ని అట్లే నియమాలుగా జరుగుతూ వస్తుందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పవచ్చు. చాలా జనాలు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. పొద్దున్నే పోతే కొంచెం తక్కువ ఉంటారు. మేమైతే శుక్రవారం వచ్చాము కాబట్టి మాకు దర్శనం బాగానే జరిగింది. కొంచెం టైం అయ్యే కొద్దీ లేటుగా అవుతుంది అన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే భోజనం చేసుకొని మేము ఆడే ధర్మశాలలో భోజనం ఉంటుంది, భోజనం చేసుకొని ఇంకా మా ఊరికైతే మేము వచ్చినాం ఫ్రెండ్స్. చాలా అంటే ట్రైన్లో కూడా చాలా అంటే చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అయినా కూడా అమ్మవారి గురించి మేమైతే అన్నీ ఓపెట్టుకొని దర్శనం అయితే చేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్న చోటే గెలుపు ఉంటుందంట. అందుకే మేము ఎంత కష్టమైనా అమ్మవారి గురించి ఓపెట్టుకున్నాం.